ప్రేమ, కరుణ, దయ గుణం కలిగి ఉండాలి. సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రేమ, దయ, కరుణ, క్షమాగుణం కలిగి ఉండాలని బట్టిప్రోలు ఎంపీపీ దావూరి వెంకట లలిత మల్లేశ్వరి అన్నారు. బట్టిప్రోలు మండల పరిషత్ కార్యాలయం సమావేశ హాలులో శనివారం ఎంపీడీఓ అధ్యక్షతన మండల పరిధిలోని అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మండల ప్రత్యేక అధికారి బాపట్ల జిల్లా పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బి వేణుగోపాలరావు హాజరై ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఐకమత్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ అనగాని శాంతలక్ష్మి, ఏపీఎం శ్రీమన్నారాయణ, పలువురు మండల స్థాయి అధికారులు, మహిళలు పాల్గొన్నారు. ఇంగ్లీష్ పదంగా అవి మారినాయి. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, అంటే క్రీస్తును ఆరాధించడం. ఇట్ ఈస్ నాట్ ఏ సెలబ్రేషన్, ఇట్ ఈస్ ఎ వర్షిప్. సెలబ్రేషన్ నేను ఇందాక అడిగాను, మనకు పండుగ అంటే సంతోషం వస్తే ఒక రోజే ఉంటుంది, దట్ ఈస్ సెలబ్రేషన్. క్రిస్మస్ ఈజ్ నాట్ ఏ సెలబ్రేషన్, ఇట్ ఈస్ ఏ వర్షిప్. క్రీస్తును ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? క్రీస్తును ఎందుకు ఆరాధించాలి అంటే, ఒక పాస్టర్ గారు ఇలాంటి ఒక క్రిస్మస్ మీటింగ్ లో రెండు చేతులెత్తి వీళ్ళ వైపు చూపించి ఇదే క్రిస్మస్ సందేశం అని అన్నాడు. ఆయనే మాట్లాడాల. ఎలా అంటే నేను చూపిస్తాను, వినండి, చూడండి. ఇదే క్రిస్మస్ సందేశం అన్నాడు. ఏం చూశారు? ఒక చెయ్యి ఓపెన్ చేస్తుంది, ఒక చెయ్యి క్లోజ్ చేస్తుంది. ఇదే క్రిస్మస్ సందేశం అంటే, ఓపెన్ చేసినటువంటి చెయ్యి ఏంటంటే ఇవ్వడం, గుప్పెడు పెట్టినటువంటి చెయ్యి ఏంటంటే తీసుకోవడం. ఈ రెండింటిలో మనకి ఏది ఇష్టం? తీసుకోవడం ఇష్టం కదా. కానీ బైబిల్ ఏముందంటే, నశించినటువంటి మానవాళిని రక్షించడానికి దేవాది దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చాడు. దట్ ఈస్ క్రిస్మస్. ఒకే ఒక కుమారుడు ఉంటే ఎవరైనా ఇస్తారా? ఎవరు? కనీసం బస్సులో సీట్ వేయడానికే చదువుకోమంటే అంటారు కానీ చదువుకున్నట్టు నటిస్తారు అంతే. ఏదమ్మా అక్కడ ఖాళీ ఉంది అంటే గురి చూస్తారు. ఇవ్వడం అనేది మనకి ఇష్టం లేదు. ఏమి ఇవ్వాలి? సమాజానికి ఇవ్వగలిగినంత ఇవ్వాలి. ఇచ్చే మనస్సు అది దేవుని మనస్సు. తీసుకునే మనస్సు దేవుని మనస్సు కావాలి. ఆయన తన కుమారుడినిచ్చి లోకాన్ని రక్షించి లోకంలో ఉన్నటువంటి మానవులందరినీ తిరిగి ఆయన తీసుకోవాలనుకున్నాడు తన రాజ్యానికి, పరలోకానికి. ఇది క్రిస్మస్ సందేశం. అయితే ఇవ్వవలసినవి మనం కూడా చాలా ఉన్నాయి. ఏమి ఇవ్వాలి అంటే, ప్రతిరోజు ఇవ్వాలి, ప్రతిరోజు తీసుకోవాలి. బావిలో నీరు తోడుతా ఉంటే కొత్త నీరు వస్తుంది. అలా కొత్తగా మారిన ప్రతి సమయంలో మనిషి లోపల, మనస్సు లోపల తెలియని ఆనందం వస్తుంది, తృప్తి వస్తుంది. నువ్వు తృప్తిగా ఉన్నా సెలవు తీసుకుంటా. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ అకేషన్ కి సంబంధించి ఒక పాస్టర్ గారిని కూడా మేము ఆహ్వానిస్తూ ఉండేవాళ్ళం ప్రతి సంవత్సరం. ఇప్పుడు మాకు ఆ లోటు కూడా లేకుండా చేశారు గౌరవ ఎంఈఓ గారు. మీకు అందరి తరఫున గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం గౌరవ ఎంఈఓ గారికి. ఇప్పుడు బట్టిప్రోలు మండలంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా జరగాలి అని ఒక నినాదం చేసి
కష్టపడి అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి ఒక తాటి మీద తీసుకొచ్చినటువంటి బృందం ఉంది. ఈ బృందం అందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాం. జంగం నవీన్ గారు, ఉదయ్ గారు, సురేష్ గారు, అలాగే రాజేష్ గారు, టీమంతా లోపలికి రావాలి. త్వరగా వర్జీవ్ గారు, యశ్వంత్ గారు అందరూ త్వరగా లోపలికి రావాలి. వీళ్ళంతా భారీ పర్సనాలిటీ ఉంటే దాదాపు అంత ఎత్తుంటారు ఒక్కొక్కళ్ళు. ఇబ్బంది లేదు, రావాలి త్వరగా. అందరి మధ్యలో బాబు సురేష్ గారు ఉంటారు. త్వరగా యశ్వంత్, నిఖిల్ కూడా ఉన్నారు, మర్చిపోయాం సారి. అంత మంచి మంచి హైట్ పర్సనాలిటీ వీళ్ళందరూ. అందరూ అనుకోవాలండి, ఉండాలి సాగర్ అందరూ హెవీ పర్సనాలిటీ వీళ్ళందరూ. సురేష్ నువ్వు తీసుకోమవుతు అలాంటి నిఖిల్. క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం అనేది చాలా మంచి శుభ పరిణామం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి మనం ఎన్నో 2025 సంవత్సరం క్రితం మన క్రీస్తు పుట్టిన దినం నుండి ఇప్పటికి 2025 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి కూడా మనం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఇప్పుడు ఇంకా ఘనంగా నిర్వహించడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మన ఎంఈఓ గారు చెప్పారు క్లియర్ గా ఏ విధంగా ఉండాలా, మనం ఇవ్వడమా తీసుకోవడమా అనేది. అంటే మనం తీసుకోవడంలో ప్రతి ఒక్కరం ముందుంటాము, ఇవ్వడంలో ప్రతి ఒక్కరం కూడా వెనుకంజ వేస్తాం. అంటే మనం డబ్బులే ఇవ్వాల్సిన పని లేదు, మన ప్రేమను పంచవచ్చు. మనం ప్రేమను కానీ సర్వీసెస్ అంటే సహాయం, పక్క వారికి సహాయం చేయడం కానీ ఇలాంటి ఏదైనా కూడా డబ్బుతో ముడిపడని విషయాలు చాలా ఉన్నాయి. మనం తోటి మనుషులకు, తోటి ప్రజలకు, తోటి సమాజానికి మనం ఎన్నో సేవలు చేయొచ్చు అన్నమాట డబ్బు లేకుండా. అలాంటి సేవలన్నీ కూడా 9 నెలలు అయింది నేను ఇక్కడ బాధ్యత చేపట్టి అనుభవం చేశాను. 9 నెలల నుంచి ఒక్క రోజు కూడా సీఎం పెట్టాలి. ఫ్లడ్స్ వస్తానే ఉన్నాయి, సైక్లోన్స్ వస్తున్నాయి, అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఎందుకు అంటే కేవలం ప్రజా కార్యక్రమాలు అనేకమైనటువంటివి 1 by 1 ఊపిరి సరమనివ్వడం లేదు. విఆర్ఓలు కానించి, విఆర్ఏలు కానించి ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు మండలంలో మా స్థాయి, ఇక్కడ ఎంపీడీఓ స్థాయి అందరూ కూడా నిద్రపోవడానికి కూడా ఆవిష్కారం లేని పరిస్థితి. ఆ విధంగా రీసర్వే అని, ఆ ప్రోగ్రామ్ అని, ఈ ప్రోగ్రామ్ మామూలుగా లేదు. గవర్నమెంట్ అన్నీ కూడా ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలే. ఆ దాంట్లో భాగంగా ఒక్క రోజు కూడా గవర్నమెంట్ సెలవు గ్రాంట్ చేయండి. తిరుపతి వెళ్ళడానికి లీవ్ పెట్టుకుంటే వారం రోజులు అయింది, ఇంతవరకు కలెక్టర్ గారు శాంక్షన్ చేయాలి.